whatever the details I have to enter on this web page, it will directly store into the MongoDB. ఓకే సో నేను డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అనమాట అది. ఓకే సో సబ్మిట్ చేయగానే నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని MongoDB డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ సబ్మిట్ చేయగానే నెక్స్ట్ పేజీకి వెళ్తుంది. సో అక్కడ ఏంటి అంటే ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఎంటర్ యువర్ ఐడి, ఇవి రెండు ఒకటి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ అదే పేజీలో నాకు ఆ నేమ్ కి ఆ ఐడికి మ్యాచ్ అయిన డీటెయిల్స్ మొత్తం, అతని నేము, అతను ఎక్కడ ఉంటాడు, అతని ఫోన్ నెంబర్ ఏంటి, అతని ఈమెయిల్ ఐడి అంటే మొత్తం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక ప్రాజెక్ట్ చేశాను నేను ఎప్పుడు 5 years బ్యాక్ MongoDB ఉపయోగించి. ఓకే బట్ రిలేషనల్ డేటాబేస్ లో అంటే ఇది సింపుల్ ఇంకా, బట్ ఏంటంటే MongoDB ఇవన్నీ అంటే కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. అంటే సార్ ఇప్పుడు ఇలా చెప్పొచ్చు కదా, రిలేషన్ డేటాబేస్ అనేది స్కీమా బేస్డ్ మీద ఉండొచ్చు, సో అట్లా అలా చెప్పొచ్చు అండి. స్కీమా అది వేరండి, స్కీమా కూడా ఉంటది. ఇప్పుడు ఓకే మీకు రిలేషనల్ డేటాబేసెస్ లో స్కీమాస్ ఉంటాయి, డేటాబేసెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను, ఇప్పుడు అజూర్ లోనే ఉంది, ఈ అజూర్ లో అజూర్ సీక్వెల్ ఉంది. ఫస్ట్ దానికి డేటాబేస్ నేమ్ ఉంటది, స్కీమా ఉంటది. స్కీమా ఏంటి అంటే అది మెయిన్ గా మనకి ఏంటి అంటే సెక్యూరిటీ పరంగా ఉపయోగపడుతుందండి. సో ఏం లేదు, ఇప్పుడు సపోజ్ చెప్తాను, ఇప్పుడు వైజాగ్ అనే డేటాబేస్ ఉంది. ఇన్సైడ్ వైజాగ్ డేటాబేస్ లో అనకాపల్లి లైక్ సంథింగ్ ఏదో సింహాచలం ఏదో అదొక స్కీమా. ఓకే, ఫస్ట్ వైజాగ్ ఇన్సైడ్ అనకాపల్లి ఆర్ సింహాచలం, ఇన్సైడ్ ఏదో ఒక ఊరు అనేది ఒక డేటాబేస్. ఓకే బట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ అండ్ అనకాపల్లి, నెక్స్ట్ ఇంకొక ఊరు. బట్ ఏమవుతుంది అంటే ఇక్కడ స్కీమా అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, బట్ ఇక్కడ టేబుల్ నేమ్ ఉంది చూసారా, ఈ టేబుల్ నేమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎందుకు మనం స్కీమా ఇవన్నీ ఉపయోగిస్తామంటే మీరు కనుక సీక్వెల్ కనుక కొంచెం ఐడియా ఉంటే అర్థమవుతుంది. సో ఎప్పుడైనా చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని రాస్తాం. అక్కడ నేనేం రాస్తాను అంటే డేటాబేస్ నేమ్ రాస్తా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ MyDB డాట్ స్కీమా డాట్ మై టేబుల్ అని రాస్తాను. సో అప్పుడు ఎట్లా సెర్చ్ చేస్తుంది అంటే ఫస్ట్ నా డేటాబేస్ నేమ్ ఏంటి, సంథింగ్ MyDB. సో యూ కెన్ సెర్చ్ ఆన్ MyDB. సో ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దట్ దిస్ డేటాబేస్ లైక్ SQL server. ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద స్కీమా, ఎనీ నేమ్, ఆ నేమ్ ని సెట్ చేస్తుంది. ఓకే ఉంది, సో దాంట్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఏదైతే టేబుల్ నేమ్ ఇచ్చామో దాంట్లోకి వెళ్తుంది. సో ఈ 3 ఈక్వల్ అయినప్పుడే దానికి మ్యాచ్ రికార్డ్స్ మనకు చూపిస్తుంది. సో ఏంటి అంటే పర్టికులర్ సెక్యూరిటీ పరంగా అనేది మనం స్కీమాని ఉపయోగిస్తాం. సార్ అంటే మీరు చెప్పింది ఏంటంటే స్కీమా అనేది ఒక స్ట్రక్చర్ లాంటిది, ఆ స్ట్రక్చర్ ని ఎన్ని టేబుల్స్ అయినా వాడుకోవచ్చు. స్ట్రక్చర్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ ఏ ట్రీ. ట్రీ అనేది ఎక్కువగా మనం యూజ్ చేస్తుంటాం, స్ట్రక్చర్ బదులు ట్రీ అని అంటాం. సో ఎవ్రీథింగ్ డేటాబేస్ కానీ స్కీమాస్ కానీ లైక్ టేబుల్స్ కానీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీ ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి. అర్థమైందా? ఓకే, ఎవరికైనా నేను యాక్సెస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు డేటాబేస్ నేము స్కీమా నేము అతనికి ఇచ్చేస్తాను నేను. అప్పుడు ఏం చేస్తాడు, ఆ స్కీమా నేము ఆ డేటాబేస్ ఉపయోగించేసి దాంట్లో ఏదన్నా టేబుల్స్ ఉన్నా ఏదన్నా సరే అతనికి యాక్సెస్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర డేటాబేస్ ఉంది అండ్ టేబుల్స్ ఉన్నాయి, 100 టేబుల్స్. నేనేం చేస్తాను అంటే ఆ డేటాబేస్ అతనికి ఇచ్చేస్తాను యాక్సెస్. అతనికి ఇచ్చేసినప్పుడు ఇన్సైడ్ ద డేటాబేసెస్ లో వ్యూస్ ఉన్నాయి, స్టోర్ ప్రొసీజర్స్ ఉన్నాయి, లైక్ టేబుల్స్ ఉన్నాయి. సో ఇంకా చాలా ఉన్నాయి అందులో, లైక్ సరే ఈ 3 అనుకోండి. ఏదైతే ఆ డేటాబేస్ లో ఉన్నాయో అవి మొత్తం కూడా అతనికి యాక్సెస్ అయిపోతాయి. యాక్సెస్ అయిపోయినప్పుడు ఏం చేస్తాడు అతను, మేబీ ఆ టేబుల్ ని డిలీట్ చేయొచ్చు, ఐ మీన్ దాన్ని సంథింగ్ మోడిఫికేషన్స్ చేయొచ్చు, కొత్త రికార్డులు ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? ఓకే ఓకే
ఇది ఒక పాలసీ. అదే నేను ఒక స్కీమా ఇచ్చి అతనికి యాక్సెస్ ఇచ్చాను అంటే ఆ స్కీమాలో ఉన్న పర్టికులర్ టేబుల్స్ కి మాత్రమే అతనికి యాక్సెస్ ఉంటది. సో ఇందాక ఫస్ట్ సినారియోలో ఆల్ టేబుల్స్ కి యాక్సెస్ ఉంటది. ఈ స్కీమా ఉపయోగించిన దాని వల్ల ఏంటి అంటే పర్టికులర్ టేబుల్స్ నేను ఏదైతే టేబుల్ కి స్కీమా అసైన్ చేస్తానో ఆ స్కీమాలో ఉన్న టేబుల్స్ కి మాత్రమే అతనికి యాక్సెస్ ఉంటది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ టేబుల్ కి నేను రీడ్ అండ్ రైట్ యాక్సెస్ కూడా ఇస్తాను నేను అతనికి. ఓకేనా? ఇది ఎక్కడ ఉంటాయి అంటే టీసీఎల్ కమాండ్స్, డిసిఎల్ కమాండ్స్ ఐడియా ఉందా? అవునండి. తెలుసు. సో వాటిని ఉపయోగించేసి సెక్యూరిటీ పరంగా నేను ఇస్తాను. సో అక్కడ మోస్ట్లీ మీకు స్కీమాస్ ఉపయోగపడతాయి. ఓకే. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కీమాస్. అంటే మీరు చెప్పొచ్చేది ఏంటంటే స్కీమా లెవెల్లో యాక్సెస్ ఇస్తే ఆ స్కీమా ఉపయోగించుకున్న టేబుల్స్ అన్నిటికీ వాడికి యాక్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే నేను డేటాబేస్ లెవెల్లో అతనికి సెక్యూరిటీ ఇస్తాను, స్కీమా లెవెల్లో ఇస్తాను, టేబుల్ లెవెల్లో కూడా ఇస్తాను నేను. అక్కడ 3 విధాలుగా నేను డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అని ఉంది కదా, డిసిఎల్, టీసీఎల్. టీసీఎల్ లో కమిట్ రోల్ బ్యాక్ ఉంటది, డిసిఎల్ లో లైక్ ఏదో కమాండ్స్ ఉన్నాయి, నేను మర్చిపోయాను అవి, చిన్నవి అనమాట. అపెండ్ ఏదో సంథింగ్ ఉన్నాయి, ఒక్క నిమిషం నేను చూస్తాను. ఆల్టర్ కాదు, డిడిఎల్ అవి, సారీ డిసిఎల్ కమాండ్స్. సెకండ్ డేటా గ్రాంట్ అండ్ రివోక్. ఈ గ్రాంట్ అండ్ రివోక్ ఏంటంటే నేను డేటాబేస్ లెవెల్లో గ్రాంట్ ఇస్తాను, అట్లాగే స్కీమా లెవెల్లో ఇస్తాను, అట్లాగే టేబుల్ లెవెల్లో ఇస్తాను. ఇన్ కేస్ ఆఫ్ డేటాబేస్ కి, డేటాబేస్ నేమ్ కి, స్కీమాకి నేను గ్రాంట్ ఇచ్చేసి అతనికి ఆ యొక్క టేబుల్ కి గ్రాంట్ ఇవ్వను. ఇప్పుడు ఏమవుతుంది, అతను ఓన్లీ అది జస్ట్ చూడడం మాత్రమే అవుతుంది, అంతేగాని దాని మీద వర్క్ కుదరదు అతనికి. వ్యూ యాక్సెస్ ఇస్తున్నారు, ఎడిట్ కాకుండా రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తున్నాను. సో బై యూజింగ్ దిస్ డిసిఎల్ కమాండ్స్, గ్రాంట్ అండ్ రివోక్. ఓకే. సో ఇది రిలేషనల్ డేటాబేసెస్, నాన్ రిలేషనల్ డేటాబేసెస్. ఓకేనా? అంటే సార్ ఇప్పుడు ఇక్కడ డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే, స్కీమా రిలేషనల్ డేటాబేసెస్ కాబట్టి మరి మనం అనుకున్నట్టు డిసిఎల్ కమాండ్స్ ఇవన్నీ ఒక పద్ధతిగా ఉన్నాయి, స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉన్నాయి. కానీ ఇప్పుడు నాన్ రిలేషనల్ డేటాబేసెస్ లో వాటిని కూడా మనం అప్పుడు వాటిని యాక్సెస్ చేయాలంటే మళ్ళీ వాటికి ఏమైనా కమాండ్స్ ఎలాగే ఉంటాయా, లేకపోతే వాటి పద్ధతి ఏమైనా? దానికి నేను రీజన్ చెప్తాను. నేను ఎప్పుడు ఇవన్నీ ఏంటంటే లైక్ ఏపీఐస్, మీకు ఐడియా ఉందా? తెలుసు సార్. ఏపీఐస్ ఏదైతే మనం యూజ్ చేస్తామో ఆ ఏపీఐస్ మీద ఆధారపడి ఇవి మాంగోడిబి ఇవన్నీ వర్క్ చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏపీఐ కాల్ చేశాను అంటే ఆ ఏపీఐ బేస్ చేసుకుని మాంగోడిబి లైక్ ఆ డేటాని మనకి రిఫ్లెక్ట్ చేసి మనకి చూపిస్తుంది. మోస్ట్లీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు బ్యాంకింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ ఉపయోగిస్తాయి. అవును. బట్ అప్లికేషన్ లెవెల్లో నాకు డేటా కావాలి అంటే లైక్ ఏపీఐస్ ఉపయోగిస్తారు. సో ఆ ఏపీఐస్ ఉపయోగించినప్పుడు ఏంటి అంటే లైక్ మాంగోడిబి కానీ, కాస్కండ్రా కానీ ఈ డేటాబేసెస్ ఉపయోగిస్తారు. ఎందుకు అంటే ఇవన్నీ కీ వాల్యూ పేరు కాబట్టి జస్ట్ ఆ కీ ఇస్తే మనకు ఆటోమేటిక్ గా చూపిస్తుంది. అదేంటంటే నేను ఎప్పుడు కూడా మాంగోడిబి అనేది వర్క్ చేయలేదు, బట్ నేను ప్రాక్టికల్ గా చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మోస్ట్లీ కూడా ఏపీఐస్ మీదే వర్క్ చేస్తాను. అది ఎట్లా గెట్ చేస్తాము అనేది నేను వర్క్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలిస్తే చెప్పాలి కానీ తెలియకుండా చెప్పలేకూడదుగా. సో మాంగోడిబిలో డేటా ఏంటి అంటే లైక్ కీ వాల్యూ పేర్స్ లో స్టోర్ అవుతుంది, లైక్ జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్ ఐడియా ఉంటే మీకు అది అర్థం అవుతుంది. ఏమన్నా నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను సెర్చ్ చేసి ఎట్లా గెట్ చేసుకుంటాం అనేది కూడా చూసి మీకు లాస్ట్ ఎండింగ్ మధ్య మధ్యలో క్లాసెస్ లో చెప్తాను, డౌట్ కూడా క్లారిఫై చేస్తాను. ఓకేనా? నాకు అప్పుడప్పుడు ఒకసారి చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి,
సో డేటాబేసెస్ అయిపోయింది అండ్ పైథాన్. ఓకేనా? ఈ ఈ పైథాన్ లో లైక్ అసలు మెయిన్ కాన్సెప్ట్ అనేది మనకు తెలియాలి. పైథాన్ లో ఏముంటాయి, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, స్కూపింగ్ కండిషన్స్, వైల్ లూప్స్, ఇఫ్ కండిషన్స్, సమ్ డైరెక్టరీస్, ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇవి ఏంటంటే మీరు ఈ రోజు కొంచెం ఈ పైథాన్ మీద స్పెండ్ చేయండి. ఓకేనా? అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఎట్లా రాస్తాము ఏంటి అనేది చేయండి. సో రేపు నేను చెప్పేది మీకు ఈజీగా అవుతుంది. ఇక్కడ చూడండి, డేటా లైక్ లైన్ నెంబర్ 85 కనిపిస్తుందా? Why you can go to the Azure Data Engineering? Okay, you have interest on Azure Data Engineering. Why you have to choose the Azure Data Engineer? So my question is, if you are interested on is Azure Data Engineering or anything, why you can go to this like the name antaru, this field? Why you cannot go to the other like AWS or like in the completely programming or like testing? Mostly why you are choose this Azure Data Engineering? One, must you have to interest on this one or anything? So you can tell me the answer. అంటే నాకు తెలిసిన పరంగా అయితే సార్, అజ్యూర్ అనేది ఫస్ట్ థింగ్ స్టోరేజ్ పర్పస్. అంటే అప్కమింగ్ జనరేషన్. నేను స్టోరేజ్ అనేది కాదు. ఓకే. సో ఫీజిబిలిటీ నో కాదు. వై అజ్యూర్? వై ఇప్పుడు అజ్యూర్ అనేది సాఫ్ట్వేర్ లేదంటే ఒక ప్లాట్ఫామా? ఒక ప్లాట్ఫామ్ సార్ అది. యా, ఒక ప్లాట్ఫామ్ లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అంతా యాక్సెసింగ్ పర్పస్ గానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక అంతా ఒక లొకేషన్ లో ఉంటుంది. ఇందులో కాన్సెప్ట్ ఏంటి అంటే నార్మల్ గా మనం డేటా ఇంజనీరింగ్ లో ఒక స్టోరేజ్ కావాలి మనకి. అవును. అండ్ నెక్స్ట్ ETL టూల్స్ నేర్చుకోవాలి నార్మల్ గా. లైక్ నెక్స్ట్ స్టోరేజెస్ ఇవన్నీ కావాలి. సో జస్ట్ డేటా ప్రాసెసింగ్ కి లైక్ ప్రీవియస్ లో హడూప్, అపాచీ, స్పార్క్, హైవ్, పిగ్, నెక్స్ట్ స్కూప్ ఇవన్నీ ఉండే. మీకు గుర్తుందో లేదా? తెలుసు కదా, పేర్లు విన్నారు కదా? హడూప్, పిగ్, హైవ్ అండ్ స్కూప్ ఇవన్నీ ఏంటంటే లైక్ సపోజ్ మీరు ఫస్ట్ జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇంక్లూడింగ్ ఇన్ ఇండియా, ఆల్ ద స్టేట్స్, ఆల్ ద బ్యాంక్స్, within fraction of seconds, millions of records will be generated in this banking system. Yeah. Okay. So you can do or you can work on this millions of transactions of data generated in within seconds. You can process. Okay. So నార్మల్ గా ప్రీవియస్ లో హడూప్ వీటిని ఉపయోగించి చేసేవాళ్ళు. అక్కడ ఏంటంటే లైక్ స్టోరేజెస్ ఇవన్నీ కావాల్సి వచ్చాయి. సో ఇప్పుడు కూడా బ్యాంకింగ్ లో హడూప్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. అసలు మెయిన్ ఎందుకు ఈ అజ్యూర్ కానీ AWS కానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే, ఇవన్నీ థర్డ్ పార్టీ టూల్సే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ కానీ, ADF కానీ, ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఇమాజిన్ ఇవన్నీ థర్డ్ పార్టీ టూల్స్. ఇవన్నీ ఈ అజ్యూర్ వాడు ఏం చేశాడు అంటే లైసెన్స్ తీసుకొని వీటన్నిటికీ కూడా అజ్యూర్ అనే ప్లాట్ఫామ్ పెట్టి మైక్రోసాఫ్ట్ వాడు ఒకే ప్లాట్ఫామ్ లో ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఎట్లా ఉంటది అని చెప్పేసి అజ్యూర్ మైక్రోసాఫ్ట్ అతను అజ్యూర్ కింద కన్వర్ట్ చేసేసి ఈ సర్వీసెస్ అన్ని ఒక ప్లాట్ఫామ్ లో పెట్టేశాడు. మోర్ దెన్ 200+ సర్వీసెస్ అజ్యూర్ విల్ ప్రొవైడ్. అర్థమైందా? ఇప్పుడు స్టోరేజ్ కి నా దగ్గర డిఫరెంట్ గా ఉన్నాయి. అవును.
డేటా ప్రాసెసింగ్ కి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్టోరేజ్ డేటా ప్రాసెసింగ్ అయిపోయింది. ఈటీఎల్ కి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ లో అజూర్ గల్ట్, ఏడబ్ల్యూఎస్ గల్ట్, అజూర్ లో ఏడిఎఫ్, మళ్ళీ అజూర్ లో డేటా బ్రిక్స్, ఇవన్నీ ప్రాసెసింగ్ అన్నమాట. ఓకేనా? స్టోరేజ్ లో బయట వచ్చేసి ఒరాకిల్ ఇవన్నీ. బట్ అజూర్ లోకి వచ్చే లోపల అజూర్ సీక్వెల్, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, సో ఇంకొక 2-3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ లోకి వచ్చే లోపల అమెజాన్ S3 బకెట్స్, ఐడియా ఉందా? ఇక్కడ ఏంటంటే ఇవన్నీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించే బదులు నేను నేను అన్ని ఒకటే సర్వీస్ ఒకటే ప్లాట్ఫామ్ లో ఉపయోగిస్తే బాగుంటది కదా అని చెప్పేసి ఆ లైసెన్స్ మైక్రోసాఫ్ట్ వాడు తీసుకొని, సో వీటన్నిటికీ ఒక అజూర్ అని పేరు పెట్టేసి సర్వీసెస్ అన్ని అందులో ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే నేను యూట్యూబ్స్ లో సెర్చ్ చేస్తుంటాను కదా, సో అది ఇప్పుడు ఏముంది, నేను స్టోరేజ్కి వెళ్ళాలి అంటే అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కానీ అజూర్ సీక్వెల్ కానీ ఉపయోగిస్తా. నేను ప్రాసెస్ చేయాలంటే ఏంటి, లైక్ ఏడిఎఫ్ ఉపయోగిస్తా. లైక్ నేను డేటాని ప్రాసెస్ అది ఏడిఎఫ్ వచ్చేసి లైక్ ఈటీఎల్ అనమాట. ఈ ఈటీఎల్ ఏంటంటే లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ లో మనం చేసుకోవచ్చు, లైక్ ఎస్ఎస్ఐఎస్ లాగే. అట్లాగే అజూర్ డేటా బ్రిక్స్ ఏంటంటే డేటా ప్రాసెసింగ్ టూల్ ఇది. ఓకేనా? ఈ డేటా ప్రాసెసింగ్ టూల్ బయట ఈ హైడూప్, పిగ్, హైవ్ సో మెనీ ఉన్నాయి, స్పార్క్ ఇవన్నీ. బట్ డేటా బ్రిక్స్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఉంటది. ఇవన్నీ నేను ఒకటే ప్లాట్ఫామ్ లో పెట్టుకొని, స్టోరేజ్ ఒకటే ప్లాట్ఫామ్ ఉంది, అండ్ నెక్స్ట్ ప్రాసెసింగ్ ఒకటే ప్లాట్ఫామ్ ఉంది, ఈటీఎల్ కి ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. ఎట్ ఏ టైమ్ డేటా విజువలైజేషన్ కి పవర్ బిఐ టూల్ ఉంది. ఇవన్నీ ఏం చేస్తాను, నేను ఒకటే ప్లాట్ఫామ్ ఉపయోగించి చేస్తూ ఉంటా. నాకు ఒక్కొక్కటి ఉపయోగించే బదులు అది బెటర్ అంటావా, లేదంటే ఒకటే ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం ఇది బెటర్ అంటారా? ఒకే ప్లాట్ఫామ్ లో అన్ని వాడుకోవడం బెటర్ కదా సార్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ నెంబర్ 85 కానించి అవునండి. డేటా స్టోరేజ్, డేటా లేక్ స్టోరేజ్, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, అండ్ సీక్వెల్ డేటాబేసెస్, అండ్ కాస్మోస్ డిబి, ఈటీఎల్, ఈఎల్టి, డేటా మ్యాపింగ్ డేటా ఫ్లోస్. ఈ మ్యాపింగ్ డేటా ఫ్లోస్ అని పవర్ బిఐ లో పవర్ క్వైరీ ఎడిటర్, మీకు ఎప్పుడైనా ఐడియా ఉందా? పవర్ క్వైరీ విన్నాను సార్, అవును చూసాను, అంటే టూల్ చూసాను, ఎప్పుడు వాడలేదు. నెక్స్ట్ కాపీ, ఇవన్నీ యాక్టివిటీస్ అనమాట. ఇందులో వచ్చాయి మనకి ఏడిఎఫ్ లో వచ్చాయి కాపీ యాక్టివిటీ, పైప్ లైన్స్, ట్రిగ్గర్స్, ఇంటిగ్రేషన్ రన్ టైం. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది తెలియాలి ముందు. ఈ ట్రిగ్గర్స్ అండ్ పైప్ లైన్స్ ఇవి 3 చెప్తాను, ఇవి 4 చెప్తాను. ఓకేనా? సో మీకు ఏం చెప్తానంటే ఫస్ట్ లైన్ నెంబర్ 98 లో ఉన్న ఇంటిగ్రేషన్ రన్ టైం చెప్తాను. ఓకే, సో ఐ హ్యావ్ ఏ డేటా ఈస్ ప్రెజెంట్ ఇన్ SQL server. This is the on-premises data type, and my requirement is to pass this data to where the data is located, that is the source database, to the destination. I pass this data to source database to the destination database. Okay, here on-premises database is present and cloud storage is there. Okay, in case of the data will be moved from the cloud storages to cloud storage, no need to worry about this integration runtime. Azure will be handled in backend. Okay, అంటే విత్ ఇన్ ద క్లౌడ్ అంటారా, లేకపోతే డేటా అనేది క్లౌడ్ లోనే ఉంది కాబట్టి there is no need. బట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ రన్ టైం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మెయిన్ గా డేటాని పాస్ చేయడానికి సూపర్ గా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది, నేను చెప్తాను ఆగండి. ఏం కాన్సెప్ట్ అంటే ఒక నిమిషం ఆలోచిస్తున్నాను. మీకు ఎప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐడియా ఉందా? అవును, ఉంది. సో దీనికి కావాల్సిన ఒక డేటాబేస్ ఒక ఆన్ ప్రిమిసెస్ డేటా నుంచి ఒక క్లౌడ్ కి మూవ్ చేయాలి అంటే
బ్యాక్ ఎండ్ లో సమ్ జార్ ఫైల్స్ కానీ క్యాచ్ ఫైల్స్ కానీ ఇవన్నీ రన్ అవుతా ఉంటాయి. అవునా? అవును. ఓకే. హ్మ్. అంటే మనకి తెలియంది కూడా బ్యాక్ ఎండ్ లో జరుగుతూ ఉంటది ప్రాసెస్ అనేది. అవును. సో దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ ఏంటి అంటే, సో లేదండి ఇవన్నీ కాదు, నాకు ఏడిఎఫ్ పైప్ లైన్స్ రన్ కావాలి అంటే ఒక ఇంటిగ్రేషన్ రన్ టైం కావాలి. సో ఇంటిగ్రేషన్ రన్ టైం ఏంటి అంటే, దీనన్నిటికీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఈ ఇంటిగ్రేషన్ రన్ టైం ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంటిగ్రేషన్ రన్ టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ ఉన్నాయి. అజ్యూర్ SSIS అని. సో ఒక్క నిమిషం అది కూడా చూసి చెప్తున్నానండి. ఓకే, నార్మల్ గా 3 టైప్స్ ఉంటాయి. అజ్యూర్ ఇంటిగ్రేషన్ ఏంటి అంటే, ఇది డిఫాల్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్. ఓకేనా? సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఏంటి అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ ఎనీ డేటా సోర్స్ ఇఫ్ ద ఎనీ డేటా ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఆన్ ప్రిమిసెస్ యూ కెన్ మూవ్ టు ద క్లౌడ్. అటువంటిప్పుడు ఏంటంటే సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఉంటుంది. ఓకేనా? ఇది ఖచ్చితంగా మనం థర్డ్ పార్టీ అనమాట, ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, యూజ్ టు యాక్సెస్ ఆన్ ప్రిమిసెస్ ఆర్ ప్రైవేట్ నెట్వర్క్ డేటా. ఓకే, ప్రైవేట్ నెట్వర్క్ డేటా అంటే ఏంటి? దెర్ ఈస్ నో లైక్ there is no relation between the cloud. It is outside to the cloud. అది సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ అంటే. లైక్ ఈ సీ ద ఎగ్జాంపుల్స్: SQL సర్వర్, ఒరాకిల్, SAP, ఫైల్ సర్వర్, MySQL. ఓకే, ఇక్కడ ఈ అజ్యూర్ SSIS ఇంటిగ్రేషన్ రన్ టైమ్ మీన్స్, నార్మల్ గా మనము SSIS ETL టూల్ ఉంది బయట, తెలుసా? సో దాన్ని కూడా ఏంటి అంటే, ఈ SSIS ఇంటిగ్రేషన్ రన్ టైం ఉపయోగించేసి అక్కడ పైప్ లైన్స్ ఉంటాయి చూసారా, అవి రన్ చేస్తాం. దానికోసం SSIని ఉపయోగిస్తాం. సో మీకు ఏంటి అంటే పోను అర్థమవుతుంది. సో ఆన్ ప్రిమిసెస్ SQL సర్వర్, సెల్ఫ్ హోస్టెడ్, అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ, పైప్ లైన్స్ అండ్ అజ్యూర్ డేటా లేక్ స్టోరేజ్. ఇది ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూయర్స్ విల్ ఆస్క్ దిస్ కాన్సెప్ట్. ఇంటిగ్రేషన్ రన్ టైం ఏంటి, ఎట్లా అసలు ఎట్లా వర్క్ చేస్తుంది అని. ఓకేనా? అండ్ నెక్స్ట్ ట్రిగ్గర్స్ అంటే మీకు ఐడియా ఉందేమో, SQL లో ఉంటది. కొంచెం ఐడియా ఉంది సార్. అవును. సో ట్రిగ్గర్స్ అను ఏం లేదండి, మనము అలారం పెట్టుకుంటాం మార్నింగ్ టైంలో. అవును సార్. సో ఆ పర్టికులర్ టైంకి ఆ అలారం మోగుతుంది. మీన్స్ నార్మల్ భాషలో యూ కెన్ పుట్ ఆర్ దాన్ని ఏమంటారంటే, నాకు ఈ టైంలో ఇది జరగాలి అన్నప్పుడు నేను ఒక అలర్ట్ క్రియేట్ చేస్తాను. దాన్ని ట్రిగ్గర్స్ అంటాం. ఇక్కడ ఏంటి అంటే, నాకు ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమే ఉంది. బ్యాంకింగ్ సిస్టమ్ లో ఈచ్ సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా విల్ బి జనరేటెడ్. ఓకేనా? సో ఈ పైప్ లైన్స్ అనేది నాకు 1 మినిట్కి ఒకసారి ట్రిగ్గర్ అవ్వాలి. అంటే 1 మినిట్కి ఒకసారి రిఫ్రెష్ అవ్వాలి. ఎక్కడైతే ఆన్ ప్రిమిసెస్ డేటా ఉందో అది మొత్తం క్లౌడ్ లో ఏదైతే మన డెస్టినేషన్ స్టోరేజ్ ఉందో అక్కడ స్టోర్ అయిపోవాలి. సో you have to mention particular time you can run the pipelines by using these triggers. ఓకే. నార్మల్ గా ఏంటి అంటే, మన SQL డేటాబేస్ కానీ ఒరాకిల్ డేటాబేస్ లో కానీ ట్రిగ్గర్స్ ఐడియా ఉన్నాయి. ఆ ట్రిగ్గర్స్ ఎట్లాగా ఉంటాయి అంటే, సపోజ్ నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది, ఒక టేబుల్ ఉంది, అనిల్ అనే టేబుల్. నెక్స్ట్ ఇంకో టేబుల్ ఏంటి, పవన్ అనే టేబుల్ ఉంది. అనిల్ అనే టేబుల్లో ఎప్పుడైతే ఒక రో ఆఫ్ డేటా ఎంటర్ అవుతుందో, ఓకేనా, అప్పుడు మాత్రమే ఈ పవన్ ఉంది కదా, ఈ టేబుల్లో
అక్కడ ఎంటర్ అయిన డేటా ఇక్కడ ఈ టేబుల్లో కూడా స్టోర్ కావాలి. ఆటోమేటిక్. ఇది ఒక ట్రిగ్గరే కదా. అవును. When a new data is is stored in this Anil table, then automatically this Pawan table will be triggered and store the same data, whatever the data is stores in this Anil table. అర్థమైందా కాన్సెప్ట్? నాకు అనిల్ అనే టేబుల్లో ఎప్పుడైతే డేటా అనేది స్టోర్ అవుతుందో ఎట్ ఏ టైం సేమ్ డేటా పవన్ అనే టేబుల్ కూడా ట్రిగ్గర్ అవ్వాలి. సేమ్ టైం ఆ డేటా అనేది పవన్ అనే టేబుల్లో కూడా ఒక రో ఫామ్ కింద అంటే అక్కడ 2 కండిషన్స్ అప్లై అవుతున్నాయి. ట్రిగ్గర్స్ అవుతున్నాయి, డేటా స్టోరేజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే అజ్యూర్ లో ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించేసి నాకు పర్టికులర్ గా ఈ టయానికి ఈ సెకండ్ కి ఈ పైప్ లైన్స్ రన్ కావాలి, అట్లా చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ కాపీ యాక్టివిటీస్ ఇవన్నీ యాక్టివిటీస్. నౌ పైప్ లైన్స్ అంటే ఏంటి అంటే ఒక్క నిమిషం. ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీలో పైప్ లైన్స్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ ఏ పైప్ లైన్స్. ఓకేనా? ఇందులో మీకు ఇఫ్ యాక్టివిటీ కావచ్చు, ఫర్ యాక్టివిటీ కావచ్చు, లూపింగ్ యాక్టివిటీస్ కావచ్చు. ఒక నిమిషం, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఓకే. నౌ డేటా మూవ్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. మూవ్మెంట్స్ ఎన్ని టైప్స్ ఏంటి అనేది. ఓకేనా? జస్ట్ సి కాపీ యాక్టివిటీస్ మోస్ట్లీ చాలా పైప్ లైన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కాపీ యాక్టివిటీని. అంటే కాపీ యాక్టివిటీ ఏం లేదండి, ఒక డేటాబేస్ లో ఉన్న డేటాని ఇంకో డేటాబేస్ లోకి మార్చడమే. లైక్ ఇది ఆన్ ప్రిమిసెస్ కావచ్చు, లేదంటే క్లౌడ్ కావచ్చు. ఓకేనా? మ్యాపింగ్ డేటా ఫ్లోస్, వ్రాంగ్లింగ్ డేటా ఫ్లోస్, డేటా బ్రిక్స్ నోట్ బుక్స్. ఈ నోట్ బుక్స్ అన్ని డేటా బ్రిక్స్ లో వస్తే తర్వాత చెప్తాను. హైవ్, స్పార్క్, స్టోర్ ప్రొసీజర్స్, ఇవ్వండి. ఇవన్నీ యాక్టివిటీస్ అంటాం వీటిని. ఇఫ్ కండిషన్, అందుకే నేను ప్రోగ్రామింగ్ నేర్చుకోమనింది. ఇఫ్ కండిషన్, స్విచ్, ఫర్ ఈచ్, అంటిల్ కి వెయిట్ కి తేడా ఏంటండి? అంటిల్ అంటే అప్పటి వరకు, అంటే ఆ టైం వచ్చినంత వరకు. వెయిట్ అంటే ఆగిపో, అప్పుడు ఇన్స్టెంట్ గా ఆగిపోవాలి. ఓకే. నెక్స్ట్ వాలిడేషన్ ఆఫ్ ఎగ్జిక్యూట్ పైప్ లైన్స్, ఫెయిల్డ్ యాక్టివిటీస్. ఇక్కడ ఏంటంటే మనం ఏం రాస్తాము, ఏదైనా యాక్టివిటీ ఫెయిల్ అయింది అంటే, సపోజ్ ఇప్పుడు ఒక కాపీ యాక్టివిటీ ఉంది. ఈ యాక్టివిటీ నాకు రన్ అయితే, ఐ మీన్ ప్రాపర్ గా రన్ అయితే నాకేం జరగాలి, ఇంకొక యాక్టివిటీ జరగాలి. లేదు, నాకు ఈ యాక్టివిటీ ముందు యాక్టివిటీ ఫెయిల్ అయింది అంటే అక్కడ ఏంటి 2 కండిషన్స్. ఆర్ అండ్, ఐడియా ఉందా? ఆర్ అండ్ కాదు, ఒకటి ఫెయిల్ కండిషన్, పాస్ కండిషన్. ఉందండి. అవును, ఆల్మోస్ట్ స్విచ్ లాంటి కండిషన్స్ అవి. పాస్ అయితే నో ప్రాబ్లం. ఫెయిల్ అయితే నాకేం రావాలి, ఒక మెసేజ్ రావాలి. లైక్ దిస్ మెసేజ్ త్రూ ఈమెయిల్, దిస్ పైప్ లైన్ విల్ బి ఫెయిల్డ్ అని చెప్పేసి ఆ ట్రాన్సాక్షన్ ఐడి, నెక్స్ట్ లైక్ ఫెయిల్ యాక్టివిటీ యొక్క ఐడి ఉంటుంది, దాని రీజన్ కూడా పంపిస్తుంది అనమాట. సో దానికోసం ఏం చేస్తామంటే మనము ఫెయిల్ యాక్టివిటీని ఉపయోగిస్తాము. అది రాను మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఫిల్టర్. దీస్ ఆర్ ద యాక్టివిటీస్ అనమాట. ఇవన్నీ అవసరం లేదు మీకు. అజూర్ ఫంక్షన్స్, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ మిషన్ లెర్నింగ్స్. సో నాకు రావు, చెప్పక నేను చెప్తున్నా కదా. వెబ్ యాక్టివిటీ, అజూర్ మిషన్ లెర్నింగ్ రాదు, అజూర్ బ్యాచ్ రాదు. మేబీ మీకు చెప్పేటప్పుడు ఏమైనా ఏమంటే నేను చూస్తాను. ఇవి జస్ట్ బ్రీఫ్ గా కాకపోతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇందాక నేను చెప్పాను చూసారా, SSIS యాక్టివిటీస్ యూజ్డ్ విత్ అజూర్ SSIS ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఎగ్జాంపుల్స్ ఏంది? ఎగ్జిక్యూట్ SSIS ప్యాకేజ్,
అది ఆన్ ప్రిమిసెస్ లో చెప్పాను గుర్తుందా? అవును సార్. స్టార్టింగ్ లో చెప్పారు. అవును. SSIS ని లైక్ మనం అజ్యూర్ లోనే ఇంటిగ్రేషన్ చేస్తాము అని. నెక్స్ట్ ఏడిఎఫ్ యాక్టివిటీస్ అనమాట. కాపీ యాక్టివిటీ, లుక్అప్ యాక్టివిటీ. సో కాపీ యాక్టివిటీ మీన్స్ వన్ డేటా బేస్ లో ఉన్న డేటాని వేరే డేటా బేస్ లో ఉన్న టేబుల్స్ లోకి మార్చడం, దానికి కాపీ యాక్టివిటీ. సో లుక్అప్ యాక్టివిటీ ఏంటి అంటే ఒక డేటా బేస్ ఉంది, ఆ ఇన్సైడ్ ద డేటా బేస్ లో స్కీమా ఉంది. ఓకే, ఆ స్కీమాలో అసలు ఏ టేబుల్స్ ఉన్నాయి, టేబుల్ టైప్స్ ఏంటి, ఆ టేబుల్స్ నేమ్స్ ఏంటి, అవి ఏ ఫార్మాట్ లో ఉన్నవి అని తెలుసుకోవడానికి మనం లుక్అప్ యాక్టివిటీ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ గెట్ మెటాడేటా యాక్టివిటీ. సో ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీ అనేది ఏంటి అంటే ద మెటా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద table, which means this table, in which time this table is created. Okay, what type of columns, I mean how many columns is presented in this particular table. ఓకే, అర్థమైందా? ఆ యొక్క టేబుల్ యొక్క మెటా ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ టేబుల్ అనేది ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎప్పుడు మన అజ్యూర్ లో స్టోర్ చేశారు, ఇందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ప్రజెంట్ ఎంత డేటా ఉంది, ఆ కాలమ్స్ యొక్క లైక్ ఇవి ఉంటాయి కదా డేటా టైప్స్, అవేంటి, అవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తాయి ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీ అనేది. నెక్స్ట్ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ. తెలుసా ఏమన్నా మీకు? అంటే ప్రొసీజర్స్ కాల్ చేయడానికి వాటికి ఉపయోగపడే స్టోర్ ప్రొసీజర్స్ అంటే SQL లో ఏం లేదు, మన కోడ్ ఏంటి అంటే జస్ట్ పారామీటర్స్ పాస్ చేస్తాము, మనకి అవుట్పుట్ ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఇన్పుట్ పారామీటర్స్, అవుట్పుట్ పారామీటర్స్ అని ఉంటాయి. సో ఇది SQL అర్థమైతే అర్థమవుతుంది. ఇప్పుడు ఏం లేదండి, నేను డేటాబేస్ లో ఇదంతా డేటాబేస్ రిలేటెడే అండి. అజ్యూర్ మొత్తం ఏం మాట్లాడినా సరే టేబుల్స్ కిందే మాట్లాడాలి. ఇప్పుడు నాకు ఒక టేబుల్ ఉంది డేటాబేస్ లో SQL సర్వర్ లో. నేనేం చేశాను అంటే ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేశాను, ఎగ్జిక్యూట్ ద ప్రొసీజర్ నేమ్ అని చెప్పేసి ఆ పారామీటర్స్ యొక్క వాల్యూస్ పాస్ చేస్తాను. ఓకేనా? నేను క్రియేట్ చేసేటప్పుడే ఆ టేబుల్స్ అవన్నీ ఇన్సైడ్ స్టోర్ ప్రొసీజర్ లో మెన్షన్ చేస్తాను. నేను ఎక్కడైతే ఈ పారామీటర్స్ ఇచ్చి ఎంటర్ చేశానో then this procedure will go to that procedure inside the whatever you can write like select command or anything, then fetch the data and display it. So same thing you have to apply in this Azure by using the store procedure activity. అది స్టోర్ ప్రొసీజర్స్ మీకు ఈ రోజు ఈవినింగ్ ఏం చేస్తారు అంటే స్టోర్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, వ్యూస్ అంటే ఏంటి, అవి నేర్చుకోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఫర్ ఈచ్ యాక్టివిటీ, మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇఫ్ కండి వెబ్ యాక్టివిటీ మీన్స్ ఇందాక నేను చెప్పాను చూసారా APIs, అప్లికేషన్ ప్రోటోకాల్ ట్రాన్స్ఫర్స్ అని. సో దానికోసం మనం వెబ్ యాక్టివిటీ ఉపయోగిస్తాం, APIs. ఓకే. ఈ వెబ్ యాక్టివిటీ ఉపయోగించేసి APIs కాల్ చేస్తే ఆ APIs లో ఉన్న డేటా మనకి డిస్ప్లే అవుతా ఉంటది. ఓకే. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ యాక్టివిటీ. ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, ఈ కండిషన్ కాకపోతే పాస్ కండిషన్, ఫెయిల్ కండిషన్. ఓకే. ఇది ఎట్లా రన్ అవుతుంది అంటే ఇఫ్ కండిషన్ లుక్అప్ యాక్టివిటీని బేస్ చేసుకొని రన్ అవుతుంది, లేదంటే గెట్ మెటాడేటా యాక్టివిటీని యూజ్ చేసుకుని మెథడ్. ఇప్పుడు ఈ రెండింటిని ఎట్లాగా అంటే ఈ లుక్అప్ యాక్టివిటీ సపోజ్ ఇన్ దిస్ డేటాబేస్ ఎనీ ఫైల్ ఫార్మాట్స్ ఉపయోగించుకుంటే ఇందులో నాకు డేట్ అనే కాలం ఉంది అంటే దెన్ యూ కెన్ గో టు రన్ దిస్ యాక్టివిటీ, ఆర్ లేదు అంటే అనదర్ యాక్టివిటీని రన్ చేయాలి. ఓకేనా?
సో దానికోసం ఏంటంటే కండిషన్ ఫర్ ఈచ్ అంటే ఒక ఫైల్లో సో మెనీ టేబుల్స్ ఉంటాయి. ఫర్ ఈచ్ అనేది లైక్ 1 by 1 చెక్ చేస్తూ ఉంటది. మీరు ఒకసారి ఇది ఫోటో తీసుకోండి. ఇవన్నీ మనకు ప్రోగ్రామింగ్ లో ఎక్కడ వస్తాయి, డేటాబేస్ సీక్వెల్ సర్వర్స్ లో ఎక్కడ వస్తాయి అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే రేపు నేను చెప్పేటప్పుడు మీకు డిఫికల్ట్ గా ఉండకుండా. ఫిల్టర్ యాక్టివిటీ మీన్స్ డేటాని ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తాం మనం, అంతే కదా. ఇప్పుడు సెలెక్ట్ ద నేమ్ ఫ్రమ్ పర్టికులర్ డేటాబేస్ వేర్ ఒక కండిషన్ రాస్తాం, వేర్ ఐడి ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఐడి ఈక్వల్ టు 1 అనేది నేను ఫిల్టరే కదా అప్లై చేసింది ఈ డేటాబేస్ లో, ఈ టేబుల్లో. సో దానికోసం ఫిల్టర్ యాక్టివిటీ ఉపయోగిస్తాం. వెయిట్ యాక్టివిటీ ఏంటి అంటే ఇప్పటి నుంచి ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత రన్ అవుతుంది పైప్ లైన్ అన్నది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ పైప్ లైన్ యాక్టివిటీ మీన్స్ వెన్ ఏ పైప్ లైన్ రన్స్ అనదర్ పైప్ లైన్. ఓకే, అంటే ఒక పైప్ లైన్ లోనే ఇంకో పైప్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాం మనం. అప్పుడు ఏది రన్ అవుతుంది ముందు? ఐ మీన్ అవుట్ సైడ్ పైప్ లైన్ రన్ అవుతుందా, ఇన్సైడ్ పైప్ లైన్ రన్ అవుతుందా? ఏదైనా పైప్ లైన్ లో ఇంకో పైప్ లైన్ రాసినప్పుడు ఫస్ట్ ఇన్సైడ్ పైప్ లైన్ రన్ అవుతుంది. అది సక్సెస్ అయితేనే అవుట్ సైడ్ పైప్ లైన్ రన్ అవుతుంది. ఆ పైప్ లో మేబీ ఏ యాక్టివిటీ అయినా ఉపయోగించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెట్ వేరియబుల్ యాక్టివిటీ. ఇవన్నీ కొంచెం అర్థం కావు, వేరియబుల్స్ ఇవి తెలిస్తేనే అర్థం అవుతాయి. ఓకేనా, ఇవి తర్వాత. నెక్స్ట్ వ్యాలిడేషన్ యాక్టివిటీ కూడా సేమ్ అంతే. డిలీట్ యాక్టివిటీ అనేది అది కూడా సేమ్ రిలేటెడ్ గానే ఉంటుంది. దేనికి రిలేటెడ్ గా ఉంటది అంటే రికార్డ్స్ కానీ, లేదంటే ఈ యాక్టివిటీ డిలీటెడ్. ఇది కూడా మీరు చెప్పాలి సీక్వెల్ సర్వర్ లో ట్రంకేట్ కి, డిలీట్ కి ఈ ఐడియా ఉందా? కొంచెం ఐడియా, డ్రాప్ కి, డ్రాప్, ట్రంకేట్, డిలీట్. సో అట్లా కొన్ని తర్వాత చూద్దాము ఎగ్జాంపుల్ గా. సో నేను ఇప్పుడు చెప్పే కన్నా మీకు అప్పుడే అర్థమవుతుంది. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనేది. సపోజ్ యూ నీడ్ టు లోడ్ డైలీ సేల్స్ డేటా, గెట్ మెటా డేటా యాక్టివిటీ. ఇందాకే చెప్పాను కదా, ఆ యొక్క టేబుల్స్, కాలమ్స్ ఉన్నాయి అవి. ఇఫ్ కండిషన్ లో ఏం రాస్తాము? ఇఫ్ ఆ ఫైల్ అనేది మనకి ఇచ్చిన ఫైల్, కాలమ్స్ ఓన్లీ 12 కాలమ్స్ ఉంటే అది కండిషన్ ట్రూ అవుతుంది. ఆ కండిషన్ ట్రూ అయితే కాపీ యాక్టివిటీకి వెళ్తుంది. కాపీ యాక్టివిటీ నుంచి స్టోర్ ప్రొసీజర్స్. నెక్స్ట్ సెండ్ ద నోటిఫికేషన్, వెబ్ యాక్టివిటీ. ఇట్ మీన్స్ లైక్ మనకి ఈమెయిల్స్ వాటికి ఏమైనా కావాలంటే నోటిఫికేషన్స్ మనం అలర్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి. సో యాక్టివిటీస్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏడిఎఫ్ పైప్ లైన్స్. అంటే ఏంటి అంటే ఏ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ ఈస్ ద ప్రెజెంట్ ఇన్ ద పైప్ లైన్. ఈచ్ యాక్టివిటీ పెర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్ such as copying data, transforming data, execute store procedures and controlling the pipeline flow. అర్థమైందా? ఇందాక నేను చెప్పింది మొత్తం యాస్టీజ్ ఇదే. ఓకే, ఇందాక చూడండి లుక్అప్ యాక్టివిటీకి, మెటాడేటా యాక్టివిటీ. రీడ్ ద డేటా ఫ్రమ్ టేబుల్ ఆర్ ఫైల్. లుక్అప్ లో అంటే ఒక ఫైల్లో కానీ ఒక టేబుల్లో కానీ అది ఏ ఫైల్, ఆ ఫైల్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఒక టేబుల్లో ఎంత డేటా ఉంది, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ యొక్క టేబుల్ నేమ్ ఏంటి, ఇవన్నీ లుక్అప్ యాక్టివిటీలో మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇన్సైడ్ ద టేబుల్ డీటెయిల్స్ అన్ని లుక్అప్ లో వస్తాయి, అవుట్ సైడ్ అన్ని మెటాలో వస్తాయి. ఆర్ ఫైల్స్ కూడా ఈ ఫైల్లో ఏ టేబుల్స్ ఉన్నాయి, లైక్ ఏంటి డేటా అనేది మొత్తం తెలుసుకోవచ్చు లుక్అప్ ద్వారా. గెట్ మెటా డేటాలో ఇది ఎప్పుడు రిట్రైవ్స్ ద మెటా డేటా అబౌట్ ద ఫైల్ ఆర్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ అనేది ఎప్పుడు క్రియేట్ చేసాము, ఈ ఫోల్డర్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద ఫైల్ ఫార్మాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫోల్డర్.
ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు ఈ బండిని చూడంగానే ఈ బండి పలానా బండి అని నేను చెప్తున్నా. అంటే ఒక లుక్ చేయంగానే చెప్తున్నా. అవును. ఓకేనా? హ్మ్. ఇప్పుడు ఈ మెటా డేటా అనేది ఏంటి అంటే ఆ బండికి సంబంధించిన ప్రాపర్టీ అన్నమాట. అవును. అర్థమైందా? హ్మ్. బండి ఏ సంవత్సరంలో మనము ఇప్పటికి ఎన్ని సంవత్సరాలయింది? ఏ సంవత్సరంలో మ్యానుఫ్యాక్చర్ చేసాము? ఇది ఎంత కెపాసిటీ? ఇది ఈ ఫ్యూయల్ ఎంత స్టోరేజి? దాని యొక్క హ్మ్. మెటా డేటానే కదా ఇది. ఆ బండి యొక్క అవును. హ్మ్. సో, అది మెటా డేటాకి లుకప్. ఓకేనా? ఓకే. హ్మ్. అండ్ నెక్స్ట్ ట్రిగ్గర్స్ అయిపోయింది. ఇంటిగ్రేషన్, రన్ టైమ్, పైప్‌లైన్స్, యాక్టివిటీస్ అయిపోయింది. ఈ మ్యాపింగ్ డేటా ఫ్లోస్ అనేది లైక్ ఇదే పవర్ క్వెరీ ఎడిటర్ ఉంది కదా! అదే. హ్మ్. నెక్స్ట్ బిగ్ డేటా ప్రాసెసింగ్. ప్రాసెసింగ్ మీన్స్ ఇక్కడ వరకు ఓకే. ఇక్కడి నుంచి నేను చెప్పాను చూసారా? ప్రీవియస్ డేస్‌లో హడూప్ కానీ, స్కూప్ కానీ, పిక్, హైవ్ ఇవి ఉపయోగిస్తాం. బట్ ఏంటంటే ఇప్పుడంతా అప్డేటెడ్ అనమాట. ఆ అప్డేటెడ్‌కి వచ్చే లోపల మెయిన్‌గా స్పార్క్, సీక్వెల్, అజూర్ డేటా లేక్, డేటా వేర్ హౌస్, సినాప్స్ అండ్ సీక్వెల్, డెడికేటెడ్ సీక్వెల్ పూల్, సర్వర్లెస్ సీక్వెల్ పూల్ ఇవన్నీ డేటాబ్రిక్స్‌లో ఒక కాన్సెప్ట్ అనమాట. అవి